హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, ఏమోయ్ వసు, రోటరీ క్లబ్ దాకా వెళ్ళి వస్తాను. గుమ్మం బయట చెప్పులేసుకుంటూ ఒక కేకేసి స్కూటర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు శ్రీవారు. నేను రాత్రికి కావాల్సిన వంట వార్పు మిగతా కార్యక్రమాలు చక్కబెట్టుకొని తీరిగ్గా రాములవారి కోవెలకు బయలుదేరాను. మా ఆయనకు నాకు ఇదొక దైనందిన కార్యక్రమం అయిపోయింది. ఇద్దరం ఉద్యోగ విరమణ చేశాక అటు పల్లెటూరు ఇటు పట్టణం కాని ఊళ్ళో స్థిరపడ్డాం. దేశమంతా తిరిగాం. మేము పట్టణ జీవితం అంటే మొహం మొత్తి, పల్లెటూరు వాసనలు ఇంకా పోని ఈ ఊరిని ఎంచుకొని రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో ఇక్కడే అన్ని హంగులతో మాకిష్టమైన రీతిలో ఒక అందమైన ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమెరికాలోనే ఉంటున్నారు. వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో కలిసి ఇద్దరు దాదాపు అక్కడే స్థిరపడి పోయారనవచ్చు. మమ్మల్ని కూడా అక్కడికే వచ్చేయమన్నారు కానీ మా ఆయన ససేమిరా అన్నారు. ఇంకా మా కాళ్ళు చేతులు ఆడుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల పాటు ఈ పుట్టిన గడ్డ మీదే ఆనందంగా గడపనియ్యండి. మీరే ఏడాదికోసారైనా పిల్లలతో వచ్చి మాతో ఇక్కడ గడపండి అంటూ పిల్లలిద్దరికీ నచ్చజెప్పాం. నేను మా ఆయన ఇద్దరం కేంద్ర ప్రభుత్వం నుంచి రిటైర్ అవ్వడం వల్ల ఇద్దరి పెన్షన్లు కలిపి దాదాపు 1,00,000 దాకా వస్తాయి. దానికి తోడు ఆరోగ్య బీమా వంటి వసతులు కూడా ఉండడంతో ఏ చీకు చింత లేకుండా సుఖంగా జీవించగలుగుతున్నాం. ఈ ఊరిలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాక ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకొచ్చే ఆదాయంలో ఎంతో కొంత సమాజ సేవ కోసం కేటాయించాలని అనుకున్న విధంగా సమాజ సేవ చేస్తున్న ఎన్నో ప్రసిద్ధ సంస్థలకు ఉడతా భక్తిగా మేము ఇవ్వగలిగినంత విరాళాలు ఇస్తున్నాం. అలాగే మా ఆయన స్థానిక రోటరీ క్లబ్లో చేరి వారు చేపట్టే సంఘసేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఆ సంస్థలో ఒక కీలక వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఉదయాన్నే లేచి 40 నిమిషాల పాటు నడక, ఆ తర్వాత ఒక పావుగంట యోగాసనాలు వేయడంతో మా దినచర్య ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఇద్దరము చెరో న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటాం. మరో గంట సేపు పేపర్ చదవటం అయిపోగానే వెనుక ఆయన పెరటిలో ఉన్న తోట పని చూసుకోవడం మొదలు పెడతారు. నేను వంట పనిలో నిమగ్నమైపోతాను. స్నానాలు అయిపోగానే ఇద్దరం కలిసి 1 గంట పూజ చేసుకుంటాం. ఆ తర్వాత ఆయన బయట పని ఉంటే అది చేసుకుంటారు, లేదా తనకిష్టమైన సాహిత్య మథనం చేస్తుంటారు. మంచి పుస్తకాలు చదువుకుంటూనో లేదా వ్యాసాలు గట్రా రాసుకుంటూనో నా మటుకు నేను నాకిష్టమైన సంగీత సాధన చేసుకుంటూ ఉంటాను. భోజనాల తర్వాత కొద్దిసేపు విశ్రమించడం, మళ్ళా సాయంత్రం అయ్యేసరికి ఇలా బయటకు బయలుదేరడం దాదాపు ప్రతిరోజు ఇదే మా దినచర్య. ఈరోజు కూడా రాములవారి కోవెల చేరుకునేసరికి సంధ్యా సమయమయ్యింది. దాదాపు 1.5 ఎకరం స్థలంలో నిర్మించిన ఆలయం అది. ఆలయ ప్రాంగణం చుట్టూరా పెద్ద పెద్ద చెట్లతో, ఒక పక్క పెద్ద పెద్ద కొలనుతో ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గుళ్ళల్లో రాములవారి దర్శనం చేసుకున్నాక కూర్చోడానికి గుడిని ఆనుకునే ఒక మండపం ఉంటుంది. అందులో ప్రతి సాయంత్రం సంగీత కచేరీలో, భక్తి ప్రవచనాలో లేదా బృంద సంకీర్తనలో ఇవేవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. దైవ దర్శనం అయ్యాక ఆ కార్యక్రమాలను చూసి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళడం నాకు అలవాటు. నేను గుడికి వెళ్ళేసరికి గుడి ప్రాంగణమంతా పిల్లా పాపలతో, పెద్దలతో, మహిళలతో ఎంతో సందడిగా ఉంది. నేను గుళ్ళల్లో దర్శనం చేసుకొని ఒక మండపంలో ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చున్నాను. ఇంకా కార్యక్రమం అనేది మొదలవ్వకపోవడం వలన చుట్టూరా ఉన్న మనుషులను చూస్తున్నాను. యథాలాపంగా ధ్వజస్తంభం వైపు చూస్తే ఆ అమ్మాయి మళ్ళా అక్కడే కూర్చొని కనపడింది. ఇప్పటికీ దాదాపు వారం రోజుల నుంచి ఆ అమ్మాయిని ప్రతిరోజు అక్కడే కూర్చొని ఉండగా చూస్తున్నాను. చారడేసి కళ్ళతో, పొడవాటి జడతో, సన్నగా పొడుగ్గా ఉండి బంగారు వన్నెలో మెరిసిపోతూ అచ్చం బాపు బొమ్మను గుర్తుకు తెస్తుంది. ఒడిలో ఉన్న చిన్న బాబును పెట్టుకొని దైవ ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటుంది. మధ్య మధ్యలో ఆ అమ్మాయి పెద్ద పిల్లలు అనుకుంటా ఒక బాబు పాప వచ్చి కాసేపు అమ్మతో మాట్లాడి తిరిగి ఆడుకోవడానికి కొలను దగ్గరున్న పచ్చికలోకి వెళ్ళిపోతారు. గుడిలో హారతి ఇవ్వగానే ప్రసాదం తీసుకొని పిల్లలతో కలిసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పైన నాకంతగా ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఆ అమ్మాయి కళ్ళల్లో గూడు కట్టుకొని కనిపించే నైరాస్యం. తాను అంతేముంది మధ్యలో
కూర్చొని ఉన్న ఆ కళ్ళు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా శూన్యంలోకి చూస్తూ ఉంటాయి. చేతులకు మట్టి గాజులు, మెడలో పుస్తల తాడు తప్పితే మరే ఆభరణం లేకుండా సాదా నేత చీర కట్టుకుని దిగులుగా కూర్చొని అశోకవనంలో సీతమ్మ వారి తలుపునకు తెస్తుంది. ఈ వారం రోజుల్లో ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడుతుండగా చూసింది లేదు. తన లోకంలో తానుంటూ సమయం అవ్వగానే వెళ్ళిపోతుంది పిల్లలతో. మాట్లాడేటప్పుడు కూడా ఆ పరధ్యానం అలాగే ఉంటుంది. ఆ అమ్మాయిని మొదటి రోజు చూసినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. తనతో పరిచయం చేసుకొని తన కష్టసుఖాలు తెలుసుకొని పాలు పంచుకోవాలి. కానీ ఏదో చెప్పలేని బిడియము. ఆ అమ్మాయి ఏమైనా అనుకుంటుందేమోనని అందుకే ప్రతిరోజు ఆమెను కలవడానికి వాయిదా వేస్తూ వస్తున్నాను. ఈరోజు ఎలాగైనా ఆమెతో పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఆమెను కలుద్దామని అటువైపు 4 అడుగులు వేశానో లేదో నా అదృష్టవశాత్తు ఆ అమ్మాయి పిల్లల్లో ఒకరు విసిరిన బంతి నాకొచ్చి తగిలింది. అది చూసిన ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి క్షమాపణలు చెబుతూ పిల్లల్ని మందలించసాగింది. చూసుకొని బంతి విసరాలి, చూడండి ఆంటీకి ఎలా దెబ్బ తగిలిందో అంటూ నేను ఆ అమ్మాయితో మరేం పర్లేదు, నాకేమీ దెబ్బ తగలలేదు అంటూ మెల్లగా మాటలు కలుపుతూ వెళ్ళి తన పక్కనే కూర్చున్నాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆ అమ్మాయి పేరు సునంద అంట. భర్త ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నారంట. 3 పిల్లలు, బాబు పాప స్కూల్కి వెళ్తున్నారంట. చంటివాడికి నెల క్రితమే సంవత్సరం నిండిందంట. ఆ తర్వాత ఇద్దరం ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. మరునాడు నేను గుడికి వెళ్ళి ఆ అమ్మాయిని కలవగానే నవ్వు ముఖంతో నన్ను పలకరించింది. ఈ విషయం మాట్లాడుకుంటూ ఉండగానే కొద్ది కొద్దిగా చీకట్లు ముసురుకుసాగాయి. మాటల మధ్యలో ఆ అదును చూసుకొని ఆ అమ్మాయితో అన్నాను, చూడమ్మా సునంద, నీ తల్లి లాంటి దాన్ని నేనెట్లా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నీ కళ్ళల్లో మెదులుతున్న దిగులుని చూసి అడగకుండా ఉండలేకపోతున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించు. నువ్వేమైనా కష్టాల్లో ఉన్నావా అమ్మా? ఆ కొద్ది మాటలే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. సానుభూతి కోసం ఎంతగా తపిస్తుందో ఏమో. నా మాటలకి స్పందనగా చేతుల్లో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా రోధించసాగింది. కొద్దిసేపటికి తనను తాను సంభాళించుకొని చెప్పింది, చిన్నబాబుకి గుండె జబ్బంట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నలతగా ఉంటుంటే పట్నంలో పెద్ద డాక్టర్కి చూపెట్టారంట. ఆయన అన్ని పరీక్షలు చేసి బాబుకి గుండెలో రంధ్రం ఉందని, దాన్ని సరిచేయటానికి సర్జరీ అవసరమవుతుందని చెప్పాడంట. సర్జరీకి కనీసం 7-8 లక్షలు కావాల్సి వస్తుందంట. సర్జరీ కూడా 1-2 నెలల్లో చేసేయాలన్నాడంట. తమ పరిస్థితి చూస్తే రోజువారీ ఖర్చులకే తడుముకోవలసి వస్తుంది. ఇక సర్జరీ ఖర్చు ఎక్కడ భరించగలమని వాపోయింది. అప్పటికే ఆమె భర్త ఎన్నో చోట్ల అప్పుకి ప్రయత్నం చేశాడంట. కానీ ఏది సఫలం కాలేదంట. కనీసం తెల్ల కార్డు వాళ్ళమైనా మాకు ఈ దుస్థితి ఉండేది కాదని ఎంతో బాధపడింది. ఆమె పరిస్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. ఆమె ఒడిలో అమాయకంగా ఆడుకుంటున్న ఆ చిన్నారిని చూస్తుంటే మనసు చివుక్కుమంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. మెల్లగా గుండె దిట్టవు చేసుకొని, అమ్మ సునంద, అన్నిటికీ పైన ఆ భగవంతుడు ఉన్నాడు. ఆయనను నమ్ముకొని ధైర్యంగా ఉండు. అన్నీ చక్కబడతాయి. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష అన్నాను ప్రత్యుత్తరంగా. సునంద ఒక నిర్జీవమైన నవ్వు నవ్వి, నేనెప్పుడు చేస్తున్నది, చెయ్యగలిగినది అదే అమ్మగారు అంది. ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి నాకు జాగరణే అయ్యింది. మనసులో లేకుండా పోయింది. కళ్ళు మూసినా తెరిచినా సునంద విషణ వదనమే మనసులో మెదలసాగింది. రాత్రంతా కలత నిద్రతో గడిపి ఉదయాన్నే నిద్ర లేవగానే నా హృదయ భారమంతా మా ఆయనతో పంచుకున్నాను. నేను చెప్పిందంతా విని ఆయన దీనికింత బాధపడాలా వసు? రాత్రే చెబితే అప్పుడే తగిన పరిష్కారం చెప్పేవాడినిగా అన్నారు. పరిష్కారమా? ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశాను. అవును, పరిష్కారమే. ఆ అమ్మాయి వాళ్ళకి సర్జరీ చేయించగల స్తోమత లేకపోతే మనమే ఆ సర్జరీ చేయిద్దాం అన్నారు. మనమా? సందేహంగా అడిగాను. అవును, మనమే. మన భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న డబ్బు ఎలాగో ఉంది, దాన్ని సత్కార్యానికి వినియోగిద్దాం అన్నారు. ఆయన మాటలకి నా హృదయం పులకరించిపోయింది. నా మనసులో మాటే ఆయన నోటి వెంట వచ్చింది అనిపించింది. మంచి పనులను చేసేటప్పుడు ఏమాత్రం జాగు చేయకూడదనుకుంటా. అయితే ఈరోజే సునందతో మాట్లాడి ఆ డాక్టర్ గురించిన విషయాలు తెలుసుకొని వస్తాను అన్నాను. అనుకున్నట్టే ఆ సాయంత్రం సునందతో మాట్లాడి పట్టణంలోని ఆ డాక్టర్ గురించి
సమాచారం సేకరించాను. మరునాడు నేను మా ఆయన కలిసి పట్టణం వెళ్ళి ఆ డాక్టర్ని కలుసుకొని సునంద కొడుకు సర్జరీని గురించి అన్ని విషయాలు మాట్లాడాము. సర్జరీకి అవసరమైన ఖర్చు అంతా మేమే భరిస్తామని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీకి వేర్పాట్లు చేయమని చెప్పాడు. మా ఆయన డాక్టర్ గారు, మాదొక చిన్న విన్నపం, దయచేసి సర్జరీకి అవసరమైన ఖర్చంతా మేము భరిస్తున్నామని ఆ బాబు కుటుంబానికి మరెవరికి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలియనివ్వద్దు. అజ్ఞాతంగా ఉండి సహాయం చేయడంలోనే మారు ఎంతో తృప్తి ఉంది అన్నారు. దానికి డాక్టర్ గారు, సార్, నేనింతవరకు గోరంత చేసి కొండంత చెప్పుకునే వాళ్ళని చూశాను, కానీ మీలాంటి పుణ్యాత్ములని చూడలేదు. మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది అన్నారు. అన్ని ఏర్పాట్లు చేశాక నేను మా ఆయన తృప్తిగా ఇంటికి వచ్చేశాం. మరునాడు సాయంత్రం నేను గుడికి వెళ్ళేసరికి సునంద ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. నన్ను చూడగానే పరిగెత్తుకొచ్చి, అమ్మా, నీ నోటి చలవ వలన మా కష్టాలు గట్టెక్కే రోజు వస్తుందమ్మా అంది. నేనేమీ తెలియనట్లు ఏమైందని అడిగాను. దానికి ఆమె, అమ్మా, ఈరోజు మా డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే నేను మా ఆయన హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన ఎంతో తీపి కబురు అందచేశారు. ఎవరో సంపన్నుడైన వ్యక్తి ఈరోజు హాస్పిటల్కి వచ్చి వాళ్ళ అమ్మగారి పేరు మీద 10 లక్షలు విరాళం ఇచ్చి ఆ డబ్బును ఏవైనా అత్యవసరమైన చికిత్సలు చేయడానికి వినియోగించమని చెప్పాడంట. హాస్పిటల్ వాళ్ళు చర్చించుకున్నాక ఆ విరాళాన్ని మా బాబు సర్జరీకి ఉపయోగిద్దామని నిర్ణయించారంట. ఆ విషయం చెప్పడానికి డాక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. అది విని నేను, అమ్మ సునంద, చాలా సంతోషంగా ఉందమ్మా, ఇంకా నువ్వేమీ దిగులు పడకు, అంతా సవ్యంగా జరిగి మీ బాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడై వస్తాడు అన్నాను. సునంద తన ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ, అమ్మా, అంతా మీ కృప. ఏ శుభముహూర్తాన మీరు ఆ మంచి మాట అన్నారో కానీ అంతా మంచే జరుగుతుంది. మీరు బాబుని దీవించాక నాకింకా ఏ భయం లేదు అంది. మరో వారం రోజుల తర్వాత డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, బాబు సర్జరీ జయప్రదంగా జరిగిందని, ఇంకొక 5-6 రోజులు బాబుని హాస్పిటల్లో ఉంచుకొని ఇంటికి పంపిస్తామని. ఈరోజే సునంద వాళ్ళు ఇంటికి వచ్చే రోజు. మా ఆయనతో పొద్దుటే చెప్పాను, ఈరోజు సాయంత్రం సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని చూసొద్దామని. మధ్యాహ్నం ఒకసారి బయటకు వెళ్ళి బాబుకి ఏదైనా మంచి డ్రెస్సు కొని తెమ్మని. శ్రావణ శుక్రవారం కావటం వల్ల పొద్దుటే లేచి తలస్నానం చేసి వంట పనంతా పూర్తి చేసి ఆయనతో పాటు పూజలో కూర్చున్నాను. పూజ పూర్తి కావస్తుండగా కాలింగ్ బెల్ మోగితే ఈ సమయంలో వచ్చేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు తీశాను. చూస్తే గుమ్మానికి ఎదురుగా సునంద చేతిలో బాబుతో, ఆమె పక్కనే ఆమె భర్త అనుకుంటా, అతను, ఆమె పెద్ద పిల్లలిద్దరూ. వాళ్ళ వాలకం చూస్తే సరాసరి హాస్పిటల్ నుండి మా ఇంటికి వచ్చేసినట్టున్నారు. అది అడిగితే సునంద అవునని తలూపింది. వెంటనే వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపి ఇంట్లోకి వెళ్ళి ఒక పళ్ళెంలో వెర్రనీళ్లు తీసుకొచ్చి బాబుకి దిష్టి తీసి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాను. వాళ్ళని మా వారికి పరిచయం చేసి కుశల ప్రశ్నలు అయ్యాక సునందతో, అమ్మా సునంద, ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. బాబు పెద్ద గండం నుండి బయటపడ్డాడు. ఇంక నుంచి మీకంతా మంచే జరుగుతుందమ్మా అన్నాను. అంతవరకు ఒగ్గబట్టుకొని కూర్చున్నట్టున్న సునంద నా మాటలతో ఒక్కసారి బోరుమని విలపిస్తూ బాబుని నా కాళ్ళ దగ్గర పెట్టి తను వంగి నా కాళ్ళు తన కళ్ళకు అద్దుకుంది. అనుకొని ఆమె చర్యతో ఒక్కసారి అవాక్కయ్యాను. చాచా, ఇదేమి పని సునంద అంటూ ఆమెను వారించడానికి ప్రయత్నించాను. దానికి సునంద, అమ్మ, నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. అంత గొప్ప సహాయం చేసి ఇంత నిర్వీకరంగా నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నారమ్మా? మనుషుల్లో వెలిసిన దేవతామూర్తులు మీ ఇద్దరు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో ముడుతున్న కృతజ్ఞత ఆరాధన భావం చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. మానవ జన్మ ఎత్తాక ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలనిపించింది. మా వారి పరిస్థితి కూడా నాలాగే ఉన్నట్టుంది. మాట మార్చడానికి సునంద భర్తని అడిగారు, ఈ విషయం మీకెవరు చెప్పారని. దానికి అతను, హాస్పిటల్లో నర్సులు ఎవరో ఈ విషయం మీద మాట్లాడుకుంటుంటే విని సునందాకి సందేహం వచ్చి ఈరోజు వచ్చేటప్పుడు డాక్టర్ గారిని గట్టిగా నిలదీస్తే ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ విషయం చెప్పారని చెప్పాడు. ఆ మాట విన్నాక సునందాని
ఇంకా పట్టలేకపోయానని మొదట మీ దర్శనం చేసుకొనిదే ఇంటికి రానని భీష్మిచ్చుకొని కూర్చుందని చెప్పాడు. ఆ తర్వాత సునంద ఆమె కుటుంబం మా ఇంట్లో భోజనాలు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా దగ్గర ఉన్నంతసేపు వాళ్ళకి మమ్మల్ని పొగడడంతోనే సరిపోయింది. నా మటుకు నాకు సునంద కళ్ళల్లో నైరస్యం మాయమయ్యి ఆనందం నాట్యం చేయడం చూస్తుంటే ఎంతో తృప్తిగా హాయిగా అనిపించింది. ఆ రాత్రి మా ఆయనతో ఆ మాటే అన్నాను. మనం ఎన్నో సేవా సంస్థలకు ఎన్నో విరాళాలు ఇచ్చాము. అవి ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయో కూడా మనకు తెలియదు. మన మటుకు మనం సమాజానికి మనకు చేతనైనంత సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం అందించిన సహాయం ఒక్కరికి అంది వారి కష్టాలు కొంచెమైనా తొలగడం, ప్రత్యక్షంగా చూడడంలో గల ఆనందం, సంతృప్తి, ఆ అనుభూతి వేరే దేని వలన రాదు అన్నాను. నాతో ఏకీభవిస్తూ మా ఆయన అవును, సమాజానికి ఉపయోగపడే కొన్ని సహాయక చర్యలు ఏ ఒక్కరో ఇద్దరో చేపట్టడం కుదరదు. అటువంటి వాటిని విరాళాలు ఇచ్చి పెద్ద పెద్ద సంస్థల ద్వారా సాధించగలుగుతాం. అయితే కొన్ని సహాయాలు మనంతట మనమే చేయవచ్చు. ఇక మీదట అటువంటి కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు మనంతట మనమే అర్హులైన వారిని గుర్తిస్తూ అవసరమైన సహాయాన్ని గోప్యంగా అందజేద్దాం అన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉంటాను.